సీక్రెట్స్. నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ డ్రాగన్ బర్త్డే గ్లింప్స్ వచ్చేసింది. జస్ట్ ఒక టీజర్ లాగా కాకుండా ఏకంగా 4.5 నిమిషాల భారీ వీడియోతో అసలు సినిమా బ్యాక్ డ్రాప్ ఏంటి, డ్రాగన్ ప్రపంచం ఎలా ఉండబోతుందో డైరెక్టర్ క్లియర్ కట్ గా చూపించేశారు. ఓపియం అనే అరుదైన మొక్క, దాని ద్వారా తయారు చేసే హెరాయిన్ డ్రగ్ మాఫియా చుట్టూ ఈ కథ నడవబోతుంది. అయితే ఈ గ్లింప్స్ లో అందరినీ షాక్ కు గురి చేసింది ఏంటంటే సినిమాలో ఏకంగా 8 మంది పవర్ఫుల్ విలన్స్ ను ఇంట్రడ్యూస్ చేయడం. అసలు ఈ 8 మంది విలన్స్ ఎవరు, ఏ ఇండస్ట్రీలకు చెందిన వారు, వాళ్ళ పాత్రలు, ప్రత్యేకత ఏంటో ఈ వీడియోలో క్లియర్ కట్ గా విశ్లేషిద్దాం. సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ పేరుకే హీరో అయినప్పటికీ నెగటివ్ షేడ్స్ ఉన్న విలనీ టచ్ ఉండే లూగర్ అనే అత్యంత డేంజరస్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ బ్యాక్ డ్రాప్ లో నడిచే ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ అనే హంతకుల ముఠాకు లూగర్ నాయకుడు. ఇక ఈ కంపెనీకి అసలైన సుప్రీం బాస్ దాదా సర్కార్. పాత్రలో టాలీవుడ్, బాలీవుడ్ సీనియర్ నటుడు అశుతోష్ రాణా నటిస్తున్నాడు. తెలుగులో వెంకీ, బంగారం, బలుపు, పటాస్ చిత్రాలతో నటించిన అశుతోష్ రాణా ఇందులో మెయిన్ విలన్ గా పీక్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు. ఈ కంపెనీలో సెకండ్ ఇన్ కమాండ్ సుజాయ్ సర్కార్ పాత్రను హిందీ నటుడు అంశుమాన్ పుష్కర్ పోషిస్తున్నారు. ఆఫ్ఘన్ కంపెనీలో వాచియర్ గా ఉండే బాబీ సర్కార్ పాత్రలో బాలీవుడ్ నటుడు సిద్ధాంత్ గుప్తా నటిస్తున్నారు. కథ ప్రకారం ఈ బాబీ సర్కార్ మన హీరో లూగర్ ఇద్దరు అన్నదమ్ములట. నిజానికి ఈ పాత్ర కోసం మొదట మలయాళ స్టార్ టొవినో థామస్ ను అనుకున్న, చివరికి సిద్ధాంత్ ను ఫిక్స్ చేశారు. ఇక ఈ కంపెనీకి అకౌంటెంట్ గా ఉండే రావ్ పాత్రను మిన్నల్ మురళి, ఫేమ్ తమిళ నటుడు గురు సోమసుందరం పోషిస్తున్నారు. వీళ్ళతో పాటు ఒక పెద్ద సైన్యాన్ని తయారు చేసే ద ట్రైనర్ పాత్రలో దురందర్ ఫేమ్ బిమల్జిత్ ఒబరాయ్ నటిస్తున్నారు. వీళ్లే కాకుండా రష్యన్ డిస్ట్రిబ్యూటర్లు విక్టర్ గా రష్యన్ నటుడు అలెగ్జాండర్ మిచేవ్, సోమాలియా నియంత దురాన్ గా బ్రిటిష్ యాక్టర్ బెండెక్ట్ పాల్, ఆఫ్రికా యూరోప్ డిస్ట్రిబ్యూటర్ బిలేగా దక్షిణాఫ్రికా నటుడు తుతేలో ప్రిన్స్ నటిస్తూ ఇంటర్నేషనల్ మాఫియాను చూపిస్తున్నారు. ఈ 8 మంది భయంకరమైన విలన్ల ఆట కట్టించడానికి కథలో కొంతమంది పాజిటివ్ క్యారెక్టర్స్ కూడా ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్ లాజిస్టిక్స్ హెడ్ జలీల్ రెహమాన్ పాత్రలో మలయాళ ప్రముఖ నటుడు రణం ఫేమ్ బిజు మేనన్ కనిపిస్తుండగా, నార్కోటిక్స్ బ్యూరో చీఫ్ రఘువీర్ రాథోడ్ పాత్రలో బాలీవుడ్ ఎవర్ గ్రీన్ స్టార్ అనిల్ కపూర్ నటిస్తున్నారు. యానిమల్ మూవీ తర్వాత అనిల్ కపూర్ చేస్తున్న ఈ పవర్ఫుల్ రోల్ సినిమాకు పెద్ద ఎసెట్ కానుంది. గ్లింప్స్ లో ఈ విలన్ల సామ్రాజ్యం గురించి ఊహకల్పితంగా వివరించే వాయిస్ తో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ కనిపించిన ఆమె క్యారెక్టర్ ఏంటనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంచారు. సీనియర్ నటి ఖుష్బూ, రాజీవ్ కనకాల్లా, ప్రభాస్ శ్రీను కూడా ఈ మూవీలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. చూసారుగా, ప్రశాంత్ నీల్ కేవలం ఒకే ఒక గ్లింప్స్ తో ఎలాంటి ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియా సామ్రాజ్యాన్ని క్రియేట్ చేశారో. ఒక పక్క ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీలోని 8 మంది విలన్స్ అంటే ఇక ముందు రివీల్ చేయబోయే గోల్డెన్ ట్రయాంగిల్ కంపెనీలో ఇంకెంత మంది భయంకరమైన విలన్స్ ఉంటారో చూడాలి. ఈ లెక్కన బాక్స్ ఆఫీస్ దగ్గర గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ డ్రాగన్ అవతారంలో వేటాడడం పక్కా అనిపిస్తుంది. మరి ఈ రోజుకి రిలీజ్ అయిన డ్రాగన్ అఫీషియల్ గ్లింప్స్, అందులోని 8 మంది విలన్ల లుక్స్ మీకెలా అనిపించాయో కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి.